హాయ్ అండి. వాటర్లో కారం వేసి చూడండి. ఈ సీక్రెట్ తెలిసిన వెంటనే షాక్ అవుతారు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మన ఇంట్లో ఎక్కువగా బల్లులు, బొద్దింకలతో, చిన్న చిన్న పురుగులతో, చీమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో యూజ్ చేసి ఉంటారు, కానీ ఒక్కసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుంది. సో ఏదైనా ఒక ఎడల్పుగా ఉన్నటువంటి బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా వాటర్, అంటే 1 లీటర్ వాటర్ వరకు పోసేసుకొని దానిలోకి ఈ విధంగా దీనిలో మిరియాల పౌడర్ ఉంటుంది కదండి, మిరియాలు మెత్తగా చేసేసుకుని పౌడర్లా తయారు చేసుకోవాలి. అది ఒక 1 స్పూన్ వేసేసుకొని, కారం కూడా ఒక 1 స్పూన్ వేసుకొని 2 బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకోవాలి. ఈ వాటర్ పోసేసుకున్న తర్వాత స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. మనం నైట్ టైంలో గిన్నెలు కడుగుతూ ఉంటాం కదా, గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ స్ప్రే బాటిల్లో ఉన్నటువంటి లిక్విడ్ అక్కడక్కడ స్ప్రే చేసేసామనుకోండి, గ్యాస్ స్టవ్ దగ్గర, విండోస్ దగ్గర, అలానే కిచెన్ సింక్లో అక్కడక్కడ స్ప్రే చేస్తే వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. అంత ఘాట్ అయితే ఉంటుంది. ఈ విధంగా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నైట్ టైంలో ఈ విధంగా అక్కడక్కడ స్ప్రే చేసేస్తే వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా కిచెన్ సింక్లో, విండోస్ దగ్గర, ఇలాగా డోర్ కర్టన్స్ దగ్గర కొంచెంగా స్ప్రే చేస్తే బల్లులు, బొద్దింకలు పరారైపోతాయి. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.